కాళికాదేవి రాయన 4 చేతులు శంఖు చక్రం అయ్యి బాబు ఎక్కడ నరసించారు కూడా కనబడతలేదు కాళికాదేవి ఎలా ఉన్నాయ్యా కలిసిపోయి ఒక శాతకొచ్చి కాళికాదేవి ఏం చేసిందయ్యా రాజందా గోడల తెల్లమ్మ రాజందా గోడల తెల్లమ్మ రాజుగోరి ఎర్రక రాజుగోరి కట్టుకొని కాళికాదేవి బంధువు నా పిల్ల ఓయమ్మ అలాముడు నాయన ఒంటరిగా ఉంది ఒంటరిగా ఉంటే ఆడగలిదల్లో అంటారు చిన్నమ్మ ఆడగలిదల్లో సవారు చిన్నమ్మ ఆడగాలి పోతుగాలి వేడి గణేశ్వరపు క్రామకోదాలు తెచ్చుకున్నాయండి క్రామకోదాలు తెచ్చుకొని పోతుగాలి మాయమైపోయింది పోతుగాలి పోతున్నయ్యా కొండలే దాటింది కొడుమల్లు దాటింది కలిసిపోయి ఒక చోటకు వచ్చి నాయన గుండెలో బతికింది గోవింద ఎన్నాళ్ళు బతికింది 6 మాసాలు నిలబడికి అలా పడుగుట్లు పెట్టింది గోవింద ఆరు మాసాలు నిలబడికి కింద పడ్డాడు కిందన్న పేడే అయిపోయిందో ఆకాశమును పైపేడిపోయింది ఆకాశమయ్యైతే భూదేవి తల్లి అయింది అయిపోయాడైతే ఆకాశం భూదేవి తల్లి ఆ గుడ్డులో ఏర్పడ్డాయి ఒకే గుడ్లో ఏర్పడ్డాయి అవునండి ఓ గుడ్డిచ్చిన పోయిందమ్మ అవును సంతమామ రెండో గుడ్ల మీద ఇచ్చిపోయింది చీను ఇచ్చిపోయిన గుడ్డులో నవగ్రహాలు పుట్టి గోవింద గురువు గారు డౌట్ నవగ్రహాలు అంటున్నారు
నవగ్రహాలు అంటే ఏమిటి? నవగ్రహాలంటే ఆ గుడ్డులో సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడు ఇచ్చాడు, రాణి నవలి సుక్కలు ఏర్పడ్డాయి. అప్పుడే అగ్ని పుట్టింది, అవునవును, వాయువు పుట్టింది, అనంత కోటి జీవరాశులు పుట్టాయి, సప్త మహాసముద్రులు పుట్టాయి, ఒకే గుడ్లో పుట్టాయి. గుడ్లు పోయి అమ్మా ఉన్నాయ్యా నా సరిచరమవ్వ గుడ్డులోంచి ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. వాళ్ళు రావాలంటే ఫ్లైట్ లో రావాలండి. ఫ్లైట్ అంటే ఫ్లైట్ అంటున్నాం. మీ ఆవిడ ఫ్లైటా? ఫ్లైట్ అంటే విమానమా? ఓ ఫ్లైట్ అంటే విమానమా? ఆకాశ వీధి తెలదేటి వస్తుంది ఇక్కడికి. అక్కడ దిగి కార్లో వస్తారు. ఒకే గుడ్లో ముగ్గురు అబ్బాయిలు పుట్టారండి. ముగ్గురు చూసింది తల్లిగారు సంతోషపడిపోతుందయ్యా. వస్తున్నారు. గోవిందా వచ్చారండి పల్లి గ్రామానికి పాలానికి. అంటే ఫ్లైట్ వచ్చి ఆ గోదట్లో పంట మీద ఆలింది. వచ్చారు మిత్రులు వచ్చారు. ఈ ముగ్గురు ఈ సెకినడిపల్లి పాలానికి ముగ్గురు మనగాళ్ళంటే ఇటు ముగ్గురు మనగాలంటే ముగ్గురు మనగాళ్ళు. ఓ ఈ ఊరు గ్రామానికి ఆ ముగ్గురు మనగాళ్ళు ఒకే గుడ్లో ఉద్భవించారు. ముగ్గురు అబ్బాయిలు వీళ్ళు చూసి తల్లి గారు సంతోషపడిపోతున్నాం. ఎలాగా ఎందుకు గొంతుకు పోద్దు గాని ఏం జరిగింది? ఎల్లో తల్లి గారికి చూసి భయపడిపోయి పారుకుంటా పోతున్నారు. పారిపోతున్నారు పాపంగా. వేసేసుకున్నట్టు బ్రహ్మదేవుడికి ఏమవుతుంది? బ్రహ్మదేవుడికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరి ఆది విష్ణుమూర్తికో హెలికాప్టర్ పరిగెడుతుంది. మరి ఈయన తడిపేసుకున్నాడు. ఏం తడుపుకున్నాడయ్యా? కింద ప్యాంట అటుకెళ్ళి ఉతికి ఉతికి చేస్తావా? ముగ్గురు అబ్బాయిలని కూడా శుద్ధి చేసుకుని దగ్గర తీసుకుని తల్లి ప్రేమ చప్పని భూలోకంలో తల్లి ప్రేమ అంటే మాతృ ప్రేమ దగ్గర తీసుకుంది. ముగ్గురు అబ్బాయిలకి పేరు పెడుతుంది. వీళ్ళ ముగ్గురు ఎవరో నీకు తెలుసా? ఏంటి ముగ్గురు ఎవరో మీకు తెలియదా గురువు గారు? వీళ్ళ ముగ్గురు ఎవరో మాకు తెలిసి గారు. బొత్తిగా అమ్మాయికి ఇలా ఉన్నారంటే మీరు. వీళ్ళ ముగ్గురు ఇంతకీ ఎవరయ్యా? వీళ్ళ ముగ్గురు ఎవరు తెలియదా? నాకు అసలు తెలియదు. వీళ్ళ ముగ్గురిని చిరంజీవి, బాలకృష్ణ, గబ్బర్ సింగ్. మళ్ళీ కొట్టానంటే కాదా? సినిమాటర్లు కాదా? మహాదేవుళ్ళు వీళ్ళు. మహాదేవుళ్ళు అంటే ముందుగా తీసుకోవాలి. పెద్ద ఆయన ఈయన పెద్ద ఆయన. ఈయనేనా? బాబు పెద్ద ఆయన. నీ పేరేం పేరమ్మా? ఓహో లస్వంత్ అంటే ఈయన పేరు. లస్వంతు చిరంజీవి కాదు బాబు. నీ పేరు? బ్రహ్మదేవుడు. చెప్పు. బ్రహ్మదేవుడు. నీ పేరేంటి నాయనా? బ్రహ్మదేవుడు. ఏంటి? బ్రహ్మదేవుడు కాదు బాబు.
బాబు సీని గారు ఇక ఈయన నిజంగా బ్రహ్మదేవుడు అంటున్నావు. ఆ బ్రహ్మదేవుడు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అడగమంటా. ఆ డౌట్ ఏంటో బాబు? ఈయన నిజంగా బ్రహ్మదేవుడు అనుకో, ఆ. ఈయనకి మరి 3 ఉండాలి కదా. మూడేంటి? అయ్యో బాబు 3 శిరస్సులు ఉండాలి కదా. ఓ బ్రహ్మదేవుడి శిరస్సులు అంటావా? ఏవి? అంటే ఆ. పందిర్లేమో కురసగా ఉన్నాయి. అవును మరి. జనం చూస్తే ఎక్కువగా ఉన్నారు, ఆ. జడుచుకుంటారేమో అని అని అవతారం ఇచ్చాడు ఈయన. అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే ఈయన ఈయనే. చాలా బాగున్నాడు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు చక్కగా రెండో ఆయన తీసుకుని ఆహా. తల్లి గారి పేరు పెడుతుందట. బాబు నీ పేరేం పేరమ్మా? నీ పేరు ఓయ్! పుష్పరాజా బాబు? తగ్గేది లేదా? పుష్పరాజు అంటే ఈయన. ఆహా. పుష్పరాజు బొగ్గులు కట్టే కాదు. మరి ఏంటి నీ పేరు ఆ. మహావిష్ణువు. చెప్పు. నా పేరు మహావిష్ణువు. ఓహో మహావిష్ణువు అంటే ఈయనేనండి. ఏం తినలేదా? ఆ. ఏమండి ఏండి? ఈయన మహావిష్ణువా? ఆ. మహావిష్ణువు అన్నారు బాగానే ఉంది కానీ యా. నాకు ఇంకో డౌట్ వచ్చింది మళ్ళీ. ఎవడేంటి? ఈ డౌట్ అలా ఏమి లేదు. ఆ. ఈయన మహావిష్ణువు అయితే ఓహో. చేతిలో 2 ఉండాలి కదా. ఏంటి రెండు? అదే సైకిల్ చక్రాల సైకిల్ చక్రాలు. చక్రాలు కాదు మరి ఏంటయ్యి? విష్ణు చక్రాలు. ఆ. ఏవి? అంటే బాబు ఆ. విష్ణు చక్రాలు అంటే ఆ. పందిరి కిందకు ఉన్నాయి కదా. ఓహో, మా ఆ విష్ణు చక్రం తెస్తే ఆ పీకి పీకి కానీ తెగిపోద్దని తెగిపోతాయని ఇంట్లో పెట్టొచ్చాడా? ఇంట్లో పెట్టి వచ్చాడు ఈయన. బాగున్నాడు. ఈయన అవతార పురుషుడే. అవసరం. మూడో ఆయన మూడు ఆయన తీసుకోవాలి. అబ్బో. ఈ గ్రామానికి ఆ. మహా తెలివైన వాడు ఈయన. ఈయనే మహా మేధావి. మేధావి. ఆ. ఈయన. ఆ. ఓహో, ఈ గోదావరి ఏరియాకి నీ పేరేటి బాబు? నీ పేరేటి ఆయన? ఏం పేరు ఈ పేరు? ఓయ్! కట్టప్ప. ఆ కట్టప్ప. బాబు ఇది నువ్వు నిజంగా చూస్తే కట్టప్పలాగా ఉన్నావు కానీ అదిగో, అదిగో. అదిగో మీ తల్లి ఉంది చూడు, ఆ. పెద్ద బొంత కప్పలా ఉంది. ఏయ్, ఊరుకో, నేను కాదు కోపరకు తల్లి. నీ పేరు కట్టప్ప ఈరప్ప కాదు. మరి ఆయన నీ పేరేంటి? పేరు గౌరీ శంకరుడు. చెప్పు. గౌరీ శంకరుడు. ఇంకా గౌడి గద కదా బాబు. గౌడి కదా. మరి ఏదో అన్నాడు గౌడి గద. గౌరీ శంకరుడు. ఓహో, గౌరీ శంకరుడా? ఆ, ఆ. ఏమండి? ఆ. బ్రహ్మ బ్రహ్మ, విష్ణువు విష్ణు శంకరుడు ముగ్గురికి 3 పేర్లు పెట్టింది. ముగ్గురికి 3 పేర్లు పెట్టి ఆ. బాబు ఓయ్. మీరు ముగ్గురు ఈ భూలోకంలో భూలోకములో దేవుళ్ళుగా పూజించాలి అని పేరు పెట్టింది. పేర్లు పెట్టి ముగ్గురు అబ్బాయిలు తల్లిగారు అంటారు. ఏమని? అమ్మే ఏయ్. సమ్మ కన్నవే నాగల్లో ఆవిడవో. ఎన్నవా నాగల్లో ఉయ్యాలే సుత్త. కనవే రాతల్లో పెంచావో తల్లో, విన్నావా రాతల్లో నడగల్లా తల్లియా. పని పెంచి పెద్దవాళ్ళు చేసేవమ్మా. అవును తల్లి. మాకు ఎవరో జరగరిస్తే మా రాజ్యాలను వేలుపరుచుకుంటాం తల్లి. అనుకుంటామన్నారు. అవునవును. ఏమండి మన దేశం 4 దిశలు. 4 దిశలు. అవును. తూర్పు ఆ. పడమట ఆ. ఓయ్, దక్షిణ. ఆ. మన దేశం 4 దిశలు. 4 దిశలు. అవును. 4 దిశలు అయితే ఆ. తల్లిగారు ఏం చెప్తాయ్యా? ఏం చేస్తున్నా? నాయన ఆ. బ్రహ్మండే పట్టాల భైరవేందే కొండలేదండి పరిమళలేద. బ్రహ్మండే పట్టాలే నాయన భైరవేందే నాయన. బ్రహ్మండే పట్టాల భైరవేందే కొండలేదండి పరిమళలేద. బ్రహ్మదేవా దేవా. నువ్వు బ్రహ్మపట్టుకోవయ్యా. వేలుకోవయ్యా. ఎవరికి ఇచ్చింది? బ్రహ్మదేవుడికి ఇచ్చింది. శభాషులైన ఆహా. బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడికి ఇచ్చింది. ఇచ్చింది. చందమామ మహావిష్ణు నువ్వు వైకుంఠ పట్టు వేరుకోవయ్యా. వేలుకోవయ్యా. ఎవరికి ఇచ్చింది? మహావిష్ణువుకి ఇచ్చింది. మహావిష్ణువుకి ఇచ్చింది. ఆహా. కైలాస పట్నాన వైకుంఠం ఆయన కైలాసపట్నం వేలుకోవయ్యా. వేలుకోవయ్యా. శంకరికి ఇచ్చింది గోవింద. బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడికి ఇచ్చింది. వైకుంఠపట్నం మహావిష్ణువుకి ఇచ్చింది. కైలాసపట్నం గౌరీ శంకరుడికి ఇచ్చి ఆ ముగ్గురికి 3 రాజ్యాలు ఇచ్చి ఇచ్చమ్మ. ఒక దేవి పట్నం పేరు పెట్టుకొని పేరు పెట్టుకొని తల్లిగారు తీసుకున్న గోవింద. ఏమండి 4 రాజ్యాలు
పంచాలు పంచుకున్నారు. ఈ తల్లి గారు ఉండగా ఉండగా నాయనా ఒక దేవి పట్ల పేరు పెట్టుకొని తల్లి గారు తీసుకుందండి. అవునమ్మా. ఉండగా ఉండగా ఒక అడవులోకి వెళ్ళింది. అడవులో ఏముంటాయి బాబు? రకరకాల పండ్లు వృక్షాలు ఉంటాయి. ఆకులు అలవలో కోసుకొని కడుపు నిండా భోజనం చేస్తుందండి. అడవిలో పెద్ద చెట్టు ఉంది, వృక్షము ఎర్రగా పండు ముక్కుపోయి ఉంది. అదే పండని కోరి కోసుకొని కడుపు నిండా భుజించింది. భుజింతే నాయన అప్పుడే పుట్టాయి కామర్షాలు. కలుదిరిగేస్తుందయ్యా. నా గర్భాసాన ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. ఒకరు కాకపోతే ఒకరున్నా నా గ్రామ కులాలు తీరుస్తారు. అలాగని తల్లి గారు భూలోకంలో ఎక్కడ నరసించరు కూడా లేరు. తల్లి గారు ఎక్కడికి వస్తుందయ్యా? హాడేడే బాడేడే ఓ బాబా బ్రహ్మదేవుడిని అంటుందమ్మా. వరి బాబులే వరి బాబు బ్రహ్మదేవుడు నాకైనా కమాలే పుట్టిగో అయ్యో నాకైనా కమాలా పుట్టిగో కంధరనాథుడే బంధు కళ్యాణ బ్రహ్మదేవా కట్టరానే మెల్ల బ్రహ్మదేవా నా మెల్లో తాడిగట్టే నా క్రామకోదలు తీసినట్లయితే నీకే వరము కావాలో తల్లి గారు అన్నది. తల్లి గారు బ్రహ్మదేవుడు అన్నాడమ్మా, తప్పమ్మా నా తల్లే రజిగల్లా తల్లి. తల్లిని పొందిన వాడే తల్లుడే కాదమ్మా. నువ్వు చూస్తేరా కన్న తల్లివమ్మా, చూస్తే నీ కన్న బిడ్డనమ్మా. నీ గర్భసరు పుట్టారు. ఇది చాలా తప్పమ్మా, ఇది చాలా తప్పమ్మా అన్నాడు. ఇదిగో ముందు ముందు నరలోకముడు తెలుసుకుంది. నరలోకంలో ప్రజలు పుడతారు. పూజలుండాలి, పురస్కారాలుండాలి, రేపులుండాలి, నిష్టాలుండాలి. కన్న తల్లి కామ కన్నకు మరి తెలుసుకోండి. చాలా తప్పు తల్లి. ఓ బ్రహ్మదేవా నా గర్భసరు పుట్టలేదయ్యా. ఎలా పుట్టామమ్మా? ఎలా పుట్టేవా? గుడ్డులే పుట్టారా? గుడ్లో పుట్టావు, గుడ్డు నా బిడ్డ. నువ్వు చూస్తే మనగవుతావు, మామకి మనకు తప్పులు. నా క్రామకుల తెలుసుమంది. బ్రహ్మదేవుడు ఎంత మాత్రం నా వల్ల కాదన్నాడు. యావండి బ్రహ్మదేవుడు ఏం చేసిందయ్యా? ఎండివే బ్రహ్మదేవుడమ్మా మూడేసేసిందమ్మా. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మూడేసేసి